హలో అండి విజ్ఞాన్ గారు. షష్ఠి వర్మ మనము ఈ అమ్మాయి జానీ మాస్టర్ కేసుకి సంబంధించి చూసినప్పుడు చాలా పాపులర్ అయిపోయారు. ఆమె పెట్టిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం లేదు అనేది చాలామంది వాళ్ళకు నచ్చినట్టు డిస్కస్ చేస్తూ ఉంటారు. కొంతమంది జానీ మాస్టర్కి సపోర్ట్ చేశారు, మరి కొంతమంది షష్ఠికి సపోర్ట్ చేశారు. ఏదేమైనా జానీ మాస్టర్ మాత్రం తిరగాల్సి వచ్చింది జైలు చుట్టూ. ఇప్పుడు ఆమెపై అంటే షష్ఠిపై కేసు నమోదైంది. జానీ మాస్టర్కి ఏదైనా ప్రూఫ్స్ దొరికాయా? సో తనకి అగైనెస్ట్గా జానీ మాస్టర్ ఏమైనా కేసు పెట్టారా? ఇది అందరికి వస్తున్న డౌట్. బట్ నిజంగానే ఆమెపై కేసు నమోదైందా? ఎవరు పెట్టారు? అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఒక అకౌంట్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది, గాంధీ నెహ్రూ బాస్టర్డ్స్. వీళ్ళ గురించి మనం పాఠ్యపుస్తకాల్లో గురించి కూడా తీసేయాలి, చిన్నపిల్లలకు కూడా నేర్పించకూడదు, వీళ్ళు అంతటి ఇది అది అని చెప్పేసి గత నుంచి మనం మాట్లాడకూడదు. అసలు ఇదైనా మనం ఈ మాటే తీయకూడదు, చాలా పెద్ద తప్పిది ఇది. ఇప్పుడు నేను మాట్లాడడం కూడా నేరమేనేమో, అలా కూడా మాట్లాడకూడదు. అది అట్లాంటి ఒక పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే షష్ఠి వర్మ పోస్ట్ నుంచి వచ్చింది అన్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది. నేను ఆ పిల్ల అకౌంట్లోనే చూసా, మరి నాకు ఎక్కడ కనపడలా. ఓకే, నాకైతే కనపడలా. వెంటనే చూసా, కనిపించలేదు. కేసు నమోదైంది. ఇలా అనడం వల్ల కేసు కూడా నమోదైంది. అఫ్ కోర్స్ ఎవరో చూసి పెట్టారు కేసు. ఆమె బేసికలీ షష్ఠి గురించి నేను చూసినంత వరకు అయితే ఆ పిల్ల అయితే అలాంటిది కాదు. ఇట్లాంటి మాటలు తను మాట్లాడదు, అసలు నమ్మేసఖ్యంగా లేదు కాదు, ఈ మాటలు మాట్లాడదు. అది 100% చెప్తారు. నాట్ ఓన్లీ షష్ఠి, ఎవరూ మాట్లాడరు. షష్ఠి ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, షీ విల్ నెవర్ స్పీక్ సచ్ వర్డ్స్. ఈమె మీద పగున్న వాళ్ళు ఎవరైనా తన అకౌంట్ని హ్యాక్ చేయించి అలాంటి పోస్ట్ పెట్టుండొచ్చు, లేదా తను పెట్టింది అనే అబద్ధం చెప్పి కూడా తన మీద కేసు పెట్టుండొచ్చు. ఏదైనా పోలీసులకి విత్ ఆధారాలు వెళ్తే తప్ప ఏమీ తెలియదు. అదే అంటున్నా, ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి నువ్వు కేసు నమోదు చేయాలంటే ఆ ప్రూఫ్ అయితే చూపించాలిగా. చూపించినా కూడా మేబీ ఇట్ వాజ్ ఫ్యాబ్రికేట్ అయి ఉండొచ్చు కదా. అవును, మరి దీనికి సంబంధించి తన అకౌంట్ కనుక హ్యాక్ అయితే ఆమె ఎందుకు స్పందించలేదు నా అకౌంట్ హ్యాక్ అయింది అని? ఇది కదా చూడాలి. అంటే ఆమె ఎందుకు స్పందించలేదు నా అకౌంట్ హ్యాక్ అయిందంటే ఇప్పటివరకు షష్ఠి మాత్రం మాట్లాడాల బయటకు వచ్చి. ఎందుకంటే అదే కదా, ఇప్పుడు సాధారణంగా మన పేరు మీద మన అకౌంట్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారు. చాలా చూస్తాం మనం స్టేటస్, నా అకౌంట్ హ్యాక్ అయింది, ప్లీజ్ ఎవరికి డబ్బులు పంపించద్దు. అసలు ఏం నిజంగానే హ్యాక్ అయిందా అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు చాలా మంది పెడుతూనే ఉంటారు. కనీసం మన ఫోన్లో ఒక 1000 కాంటాక్ట్స్ ఉంటే ఓ 10 మంది దాకా అంటారు అన్నమాట. రోజులో ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. మరి ఇంత పెద్ద అలిగేషన్ దాని మీద పాస్ అయినప్పుడు ఆన్సర్ చేయాలిగా, ఏదో ఒకటి చెప్పాలిగా. అంటే మేబీ అసలు ఇది ఎలా అయింది అని వెతికే క్రమంలో కూడా తను కూడా తిరిగి ఉండొచ్చు, కూడా మనకు తెలియదు. ఇలాంటి విషయాలు ఫస్ట్ స్పందించాలి. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది చూస్తున్నాము, బట్ ఇదైతే నేను పెట్టింది కాదు, హ్యాక్ అయింది అనేది తను ఆన్సర్ చేయాలిగా. మేబీ నాకైతే కనపడలేదు ఆన్సర్, బట్ వాట్ ఎవర్, నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీన్ని నమ్మను. ఇప్పుడు ఉందా ఆ పోస్ట్ డిలీట్ చేసినట్టుగా ఉందా? పోస్ట్ లేదు మా, పెట్టి డిలీట్ చేసినట్టు కూడా ఏమీ లేదు. ఎక్కడో ఆ వార్త వైరల్ అవుతుంది. అంటే షష్ఠి ఇలా అనింది అని ఒక వార్త వచ్చింది, అంత మాట అంటదని ఎవరో కేసు పెట్టేశారు. ఈవిడ అన్నట్టుగానే ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు ప్రజెంట్ అయితే. అంటే నాకైతే కనపడలే. మేబీ అదే చూస్తుంటే అయితే కనిపించట్లేదు, ఎక్కడ కనిపించదు. బట్ అట్లాంటి మాటలు ఎవరూ మాట్లాడరు, నాట్ ఓన్లీ షష్ఠి. పైగా చదువుకున్న షష్ఠి అసలు మాట్లాడదు. మనం ఈ యాంగిల్లోనే కాస్త నమ్మాల్సి వస్తుంది. అసలు ఆమెకు సంబంధమే లేదు కదా. ఇప్పుడు గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి ఆవిడ ఎందుకు మాట్లాడాలి? పాఠ్యపుస్తకాల్లో నుంచి వాళ్ళని తీసేయండి ఎందుకు అనాలి? ఈ మధ్య ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్ మీద అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరన్నా ఆవిడని అందులో ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. అంతే. అసలు తన జోనర్ ఇది కాదు కదా, ఎడ్యుకేషన్కి సంబంధించో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాన్స్కి సంబంధించి ఇంకో దాని గురించి ఏమైనా అనుకోండి, తను మాట్లాడచ్చు. ఎందుకు మొన్న ప్రవస్తి ఇష్యూ వచ్చింది కదా, అవును సింగింగ్ దగ్గరే కాదు కాంపిటీషన్ షోస్లో, డాన్స్ కాంపిటీషన్ షోస్ దగ్గర కూడా ఇట్లానే ఉంటుంది, షోస్లో ఇవన్నీ కామన్, ఏదో ఒకటి స్పందించారంటే అలా కాకపోయినా కనీసం
కదిలిస్తే ఎలాగూ జానీ మాస్టర్ మీద ఆవిడకి పగ ఉంది కాబట్టి వాళ్ళ ఆవిడ నన్ను కొట్టింది అనింది కాబట్టి ఆ విషయాలన్నా మాట్లాడుకోవచ్చు. నువ్వు మాట్లాడాలంటే నీకు బోల్డన్ని అంశాలు ఉన్నాయి. కాకపోతే సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి తనైతే అసలు అసందర్భంగా ఇప్పుడు ఇప్పుడు అది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గాంధీ జయంతి లేదు, అవును కదా, లేకపోతే ఏమీ లేవు అసలు. యాక్చువల్గా చిల్డ్రన్స్ డే కూడా కాదు, ఇండిపెండెన్స్ డే కూడా కొంచెం దూరంలోనే ఉంది. అన్ని దూరంగానే ఉన్నాయి. షీ విల్ నెవర్ స్పీక్ అమ్మా. నేనైతే నమ్మని ఈ పోస్ట్ని. ఇప్పుడు ఎందుకు సరే అది పక్కన పెట్టేద్దాం, ఎందుకు సృష్టి మీద ఫోకస్ చేశారు? ఆ పిల్లని ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారు చాలామంది. ఎవరు అంటే ఇప్పుడు ఎవరైతే ఆవిడకి రైవల్స్గా ఉన్నారో ఇప్పుడు ఈ పిల్ల ఒకరి మీద కేసు పెట్టింది, అవతల వాళ్ళకి ఈవిడ శత్రువేగా, అంతే కదా. అవతల వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారుగా. ఆ అభిమానులు ఈవిని టార్గెట్ చేసి కూడా ఏమైనా చేసి ఉండొచ్చు కదా, చెప్పలేం కదా, అంతే. సాధారణంగా కొన్ని కేసులు నిలబడాలి అని అంటే నమ్మసక్యంగా అయితే ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, మీతోటి అనలిస్ట్లో లేకపోతే యాంకర్స్ ఎవరైనా వచ్చి మీతో విజ్ఞాన్ అలా అన్నారు ఇలా అన్నారంటే అది ఒక అర్థం. అసలు ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఎవరైనా పిలిచి విజ్ఞాన్ నిన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, అబ్బాయి కాబట్టి గోకేడని అంటారు అనుకుందాం, ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అది అవ్వదు. బట్ ఏంటో ఇదైతే నేను నమ్మట్లేదు. ఒకవేళ నిజంగా అరెస్ట్ జరిగి వాళ్ళ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఇదే మాట్లాడాలి కూడా. బట్ ఇట్లాంటి పదాలు అయితే తను వాడదు నాకు తెలిసినంత వరకు. అసలు తనకు సంబంధము లేదు, ఆ సిట్యువేషను లేదు. దేశమంతా ఉగ్రదాడి అనే సిచ్యువేషన్లో ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది అఘోరి అంటున్నారు, కొంతమంది ప్రవస్తి అని అన్నారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకేదో మాట్లాడుతున్నారు, అంతే. బట్ అసలు సిచ్యువేషన్ లేదు, ఏమీ లేదు. తనైతే అలా మాట్లాడదమ్మా నాకు తెలిసినంత వరకు. అవును, కాకపోతే తను ఎందుకు మాట్లాడట్లేదు బయటకు వచ్చేది నేను కాదు అని? మాట్లాడి ఉండొచ్చేమో కూడా తెలియదు. మరి ఆ హ్యాక్ చేసిన వాళ్ళు అకౌంట్ వాళ్ళ దగ్గరే ఉందేమో. ఇంకా ఈవిడ చెప్పుకోవడానికి కూడా, ఇప్పుడు ఒకవేళ అకౌంట్ హ్యాక్ అయింది అనుకుందాం, ఆవిడ చెప్పాలనుకున్నా చెప్పలేదుగా. అవును, మరి అలా కూడా అయి ఉండొచ్చు. నాకు ఈ కేసు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కానీ దీని గురించి ఏం మాట్లాడలేదు. చూడాలి. ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కావచ్చు, లేకపోతే చాలామంది సపోర్ట్ చేశారు, ఇది తెలిసిన విషయం అని. బట్ కొంతమంది అయితే మాత్రం ఆమెను కూడా ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమీ లేని సందర్భాన్ని మీరు అన్నట్టు పాఠ్యపుస్తకాల గురించో లేకపోతే ఒకటి విషయం, నేనైతే సృష్టికే సపోర్ట్ చేశాను. ఎందుకు అంటే ఏదో విషయంలో నువ్వు అవతల మనిషి వల్ల నువ్వు బాధింపబడకపోతే అంత పగ తీర్చుకో. నువ్వైతే ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే 100%. నువ్వు ఇబ్బంది పడకుండా కావాలని అయితే ఎవరిని టార్గెట్ చేయవు, అది అందరికీ తెలిసిన విషయమే. పైగా నీ మీద అంత పెద్ద ఎలిగేషన్ పాస్ చేసుకొని 21 yearsకి యూ విల్ నెవర్ డూ దట్. సో ఏంటో ఇదైతే నాకు ప్రజెంట్ మనం హోల్డ్లోనే పెట్టి ఆ కేసు తీవ్రత చూసిన తర్వాత నిజాలు తెలిసిపోతాయి. ఇప్పుడు ఒక వార్త వన్ సైడ్ వచ్చింది, అవతల నుంచి కూడా రెస్పాన్స్ వస్తే కానీ మాట్లాడలేము. అవును, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.